హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ఇంద్రధనస్సు'. మోచర్ల జేసి అమల గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. నవలలోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవండి. చాలా మంది 3-4 ఇయర్స్ బ్యాక్ నవలలు ఇది ఏ ఇయర్‌లో రాశారు అని అడుగుతున్నారు. అలా చెప్పడం చాలా కష్టమండి. ఎందుకంటే నేను స్టోరీసే ఒక్కొక్కసారి చదివినయే మళ్ళీ రిపీట్ చేసేస్తా ఉంటాను చూసుకోకుండా. కొంచెం అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. బిందు మాధవ స్వామి ఆలయంలో గంటలు గణగణ మోగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో అటునుంచి ఎవరో చెయ్యెత్తారు. భవానీ తల తిప్పి చూసింది. తననే సూటిగా చిరునవ్వుతో తిలకిస్తోన్న 2 నేత్రాలు కనిపించాయి. సిగ్గుగా బరువుగా వాలిపోయాయి భవానీ కనురెప్పలు. అనుకున్న పని చెయ్యకుండానే నెమ్మదిగా వెనుతిరిగింది. ఆలయం నుంచి యువతలకు రాగానే అడిగాడతడు. ఇంటికా భవానీ? తలెత్తి చూసింది. అవును అని తలూగిస్తూ. కాసేపలా గోదావరి ఒడ్డున కూర్చుందాం, రాకూడదు? అతని స్వరంలో అభ్యర్థన. ఎందుకు? నవ్వింది తెల్లని పొలువరస మెరుస్తుంటే భవాని. ఎందుకో నీకు తెలీదు? అతని కళ్ళల్లో నవ్వులు. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావేంటి? మళ్ళీ ప్రశ్న. మీరు కోరుతున్నదే. పెదవులపై సన్నని చిరునవ్వు. అమ్మదొంగ, చెప్పవు? అయితే నేనే చెబుతాను విను. ఓ పరమేశ్వర, భవానీ లాంటి అల్లరి పిల్లతో రోజూ చిలిపి కజ్జాలాడే తీయని వరమిమ్మని. కొక్కున నవ్వింది భవానీ. ఎందుకమ్మా నవ్వుతావు? ఇంతకీ నువ్వేం కోరుకున్నావు? నవ్వాపి చెప్పనా అంది. చెప్పండి దేవిగారు. ఓ భగవంతుడా, మా శంకరం గారితో చెవి మెలుపులు మొట్టికాయలు రోజూ తినే భాగ్యం కలిగించమని చెబుతూనే నవ్వేసింది భవానీ. శంకరం కూడా నవ్వేశాడు. అప్పుడే సూర్యాస్తమయం కాబోతోంది. అస్తాద్రిలో ఉన్న ఆదినారాయణుడు రక్తపు ముద్దలా గోదావరి జలాల్లో ప్రతిఫలిస్తున్నాడు. చిన్న చిన్న తెప్పలు కట్టుకుని వేటకు పోయిన జాలర్లు పల్లె పదాలు పాడుకుంటూ ఒడ్డుకు మరలుస్తున్నారు. 1-2 లాంచీలు ఒడ్డువారగా నిలిపి లంగరు వేసున్నాయి. గోదావరి గట్టు పొడుగునా ఆరవేసిన బట్టలు మడతలు పెట్టుకుని కావిళ్లలో వేసుకుని ఊరిలోకి పోతున్నారు రజకులు. అక్కడక్కడ బోర్లించి ఉన్న చాకలి బానలు కూర్చున్న దెయ్యాల్లా కనిపిస్తున్నాయి. ఏమి ఎరుగని పసిపాపలా ప్రశాంతంగా ఉంది గోదావరి. దానిపై నుంచి చల్లని పిల్లగాలులు తేలి తేలి వచ్చి శరీరాన్ని తాకుతున్నాయి. ఎవరో చాలా మంది పిల్లలు గోదావరి ఒడ్డున ఇసుకలో చెడుగుడు ఆడుకుంటున్నారు. అబ్బా, ఎంత బాగుందో అంది భవాని ఒడ్డుకొచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న నీళ్లల్లో కాళ్ళుంచి. అవును, బాగుంది పరధ్యాసగా అన్నాడు శంకరం. అతని పరధ్యాసను గమనించి ఏంటి బాగుంది అని అడిగింది భవాని. ఆహా, నువ్వు బాగున్నావు అన్నాడు విశాలమైన కాటుక కళ్ళలోకి సూటిగా చూస్తూ. అబ్బా, ఆ పాత డైలాగులు కాసేపు ఆపండి. చూడండి, అటు ఆ అస్తమిస్తోన్న సూర్యబింబం గోదావరి అలలపై అలా తేలిపోతున్నట్లుంది. గోదావరి ఆవలి ఒడ్డులో కలిసిపోయిన ఆకాశపు టంచులు రక్తవర్ణంతో మిలమిల్లాడుతున్నాయి. ఆ పశ్చిమ దిక్కు వాటికి ముందుగా ఎరుపు నలుపు మిశ్రమంతో మెల్లిమెల్లిగా కదిలిపోతున్న నీలాలు, దానిపై తేలితేలిపోతున్న చిన్న చిన్న పడవలు. అబ్బా, ఎవరో అదృశ్య శక్తి సృష్టించిన అద్భుత కళాఖండంలో ఉంది కదూ పారవస్యంతో అంది భవాని. అబ్బో, కవిత్వం వస్తోందే, పర్వాలేదు. వర్ణనలు చేయగలవు, రచయిత్రివి కాకూడదు? మీకన్నీ వేళకోళాలే. నిజంగా ఇటువంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే కళాహృదయం ఉండాలంటావు, కానీ నాకు లేదే. ఇంతటి ప్రకృతి సౌందర్యం భగవంతుడు మానవుడికి ప్రసాదించిన వరం కాక మరేమవుతుంది? నిజమే, నిన్ను నాకు ప్రసాదించినట్లు. చురచురా చూసింది భవాని. నన్ను పొగడ్డం తప్ప అసలు మీకేం రాదు. అమ్మయ్యా, ఆలస్యంగానైనా నిజం తెలుసుకున్నావు. ఇద్దరూ గలగలా నవ్వుకున్నారు హృదయాల నిండుగా. అప్పుడే ఒడ్డుకు చేరుతున్న చిన్న పడవను చూసి, భవాని, ఆ పడవలో అలా ఆ ఒడ్డుకు పోయొద్దామా అని అడిగాడు శంకరం. అమ్మో, ఇప్పుడే? అటు వెళ్ళొచ్చేసరికి చీకటి పడిపోదు? ఇంటి దగ్గర పిన్ని. భయాందోళనతో కళ్ళు విశాలం చేసింది. భవాని, ఇంత పెద్దదానివయ్యావు, మీ పిన్నికంత భయపడతావెందుకు? బాగుంది మీరు చెప్పేది. ఆడపిల్ల తల్లికి భయపడక మరెవరికి భయపడుతుంది? చీకటి పడి వెళితే మా పిన్నికేం చెప్పను? గుడిలో ఎవరో స్నేహితురాలు కనిపించిందని చెప్పు. అడిగి అడగకముందే ఉపాయం చెప్పేశారు నవ్వింది భవాని. మరేం చేస్తాం, 10 అబద్ధాలైనా ఆడి కనీసం ఒక్క అరగంటైనా దేవిగారితో కాలక్షేపం చేద్దామని. ఆ ముందు పడవెక్కండి, పదండి. ఓకే అంటూ శంకరం లేచి భవానికి చెయ్యి అందించాడు. మరి కొంచెం సేపటికి వాళ్ళెక్కిన పడవ గోదావరి మధ్యలో ఉంది.
నీళ్ళని చీల్చుకుంటూ సరున ముందుకు పోతోంది పడవ. జీవితాంతం ఇలా ఈ పడవపై ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుని ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ గడిపేస్తే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. శంకరం మాటలకు గట్టిగా నవ్వింది భవాని. పడవంచున కూర్చునున్న ఆమె ఆ నవ్వుకు వెనక్కి వాలిపోయింది. చటుక్కున ఆమెను పట్టుకుంటూ, ఆహా, ఏంటిది భవాని, నీళ్లలో పడిపోగలవు. అయినా నేనన్న దాంట్లో అంత నవ్వాల్సిందేముంది? పడిపోతేనేం, పక్కన మీరున్నారుగా. ఇక ఎందుకు నవ్వానంటే, ఇంజనీరు గారికి భావకవిత్వం, ఊహల్లోకి పయనాలు ఎక్కువవుతున్నాయని. నవ్వులాట కాదు భవాని. ఇలా ఈ నదిలో సాగిపోతూ సాగరాన్ని కలుసుకుని ఇంతలో పడవ ఆగింది. అదేం పిచ్చి కోరిక, అలా కలుసుకోవాలనుకుంటే ఇంకో మారు ప్రయాణం చేద్దాం, ముందు దిగండి అంటూ బోట్లోంచి కింద కురికింది భవాని. మళ్ళీ పావుగంటలో వస్తామోయ్, ఇక్కడే ఉండు అంటూ శంకరం కూడా భవానీ వెంట కదిలాడు. గోదావరి మధ్యలో ఇసుక మేట వేసి అక్కడ రెండు పాయలుగా చీలి ప్రవహిస్తోంది గోదావరి. ఆ ఇసుక మేటల్లోనే రెల్లు దుబ్బులు దట్టంగా పెరుగున్నాయి. పాదాల కింద సన్నని మెత్తని ఇసుక జరజరమంటుంటే, మీకు సెలవులు ఎంతవరకు ఉన్నాయి అని అడిగింది. ఎల్లుండి వెళ్ళిపోవాలి భవాని. అప్పుడే? ఆమె కంఠంలో నిరాశ ప్రతిధ్వనించింది. చదువు మానేసి ఇక్కడే ఉండిపోనా? ఆహా, నేనలా అనలేదు. నాకు తెలుసు భవాని, నిన్ను విడిచి వెళ్ళేటప్పుడు నిజంగా నాకెంత బాధగా ఉంటుందో. అయినా తప్పదు. భవిష్యత్తులో మన జీవితాలు సుఖమయం కావాలంటే ఇప్పుడు ఈ ఎడబాటు తప్పదు. భవాని మాట మారుస్తూ ఇక్కడ కూర్చుందామా అని అడిగింది. ఓఎస్ అంటూనే చెతికిల పడ్డాడు శంకరం. మళ్ళీ ఎప్పుడొస్తారు? భవాని కూడా కూర్చుంటూ అడిగింది. దీపావళికొస్తాను, లేకపోతే అమ్మ ఊరుకోదు. అంతేనా? అమ్మ మాట ఎలా ఉన్నా నిన్ను చూడకుండా ఉండలేను భవాని. ఎందుకంత అసత్యాలు? అసత్యాలు కాదు భవాని, నా హృదయం పలికే నిజాలు. ఎందుకో ఈ నల్లపిల్లపై మీకింత అభిమానం? శంకరం ఒక్క క్షణం మాట్లాడకుండా భవాని కళ్ళలోకి చూశాడు. భవాని అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకుంది. శంకరం కొంచెం ముందుకు జరిగి కుడి చేతి చూపుడు వేలుతో ఆమె మోముని పైకెత్తి, భవాని, నలుపైన నీలో ఎంత అందముంది. నిజంగా నిన్ను చూశాకే తెలిసింది, నలుపులో కూడా ఇంత సౌందర్యం ఉంటుందని. నవ్వుతున్నప్పుడు కొంచెంగా సొట్టలు పడే చెక్కిళ్ళు, పసిపాపల నిర్మలత్వం, స్వచ్ఛతను నింపుకున్న నీ కళ్ళు, ఆ కళ్ళల్లో అందం ఎంతమందికి ఉంటుంది? భవాని, శాంత గంభీర స్వరంతో అన్నాడు శంకరం. భవాని పలకలేకపోయింది. మాటలు కూడా అనవసరమేమో ఆమె ఉన్న భావనా జగతికి. నీలో అందం లేదని ఎవరనగలరు భవాని? భవాని తన్మయత్వంలోంచి తేరుకుని పరిసరాల్ని ఓ మారు తిలకించింది. అప్పుడప్పుడే గోదావరి అలల మీదుగా వ్యాపించుతూ నలుదిశలా కమ్ముకుంటోంది చీకటి. దూరంగా ఊళ్ళో అప్పుడే మిణుకుమిణుకుమంటున్నాయి విద్యుత్ దీపాలు. మహాశయ, ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్లున్నారు. దయచేయండి, చీకటి పడిపోతుంది అంది గట్టిగా భవాని. రెండు చేతులు వెనక్కి ఇసుకలో ఆంచి నిశ్చలంగా కూర్చున్న శంకరంతో. భవాని అరుపుకి ఉలిక్కిపడిన శంకరం ఈ లోకంలోకొస్తూ పద అంటూ లేచి ఆమెను అనుసరించాడు. అత్తయ్య, జడలు వెయ్యవు అంటూ చేతిలో రిబ్బన్లు పుచ్చుకొని పరిగెత్తుకొచ్చిన ఆ అమ్మాయి హాలులో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్న కొత్త వ్యక్తిని చూసి ఆగిపోయింది. అతను తలెత్తి చూశాడు ఆమెను. 12, 13 వయసుంటుంది. అప్పుడప్పుడే ఆమెలో అందాలు విడిగి విప్పారుతున్నాయి. చామనచాయ్ రంగు. ఆమె ముఖంలో ఆ విశాల నేత్రాలు ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయి. విరిసి విరియని రోజా పువ్వులా ముగ్ధ మనోహరంగా ఉందా అమ్మాయి. భయంగా చూస్తూ సంశయంగా నిలబడిపోయిన ఆ అమ్మాయిని చూసి చిరునవ్వుతో ఎవరు కావాలి అడిగాడు. అత్తయ్య, అదే అదే సుభద్రమ్మ గారు తడబడుతూ చెప్పింది. ఇంతలో లోపల నుంచి సుభద్రమ్మ వస్తూ, వచ్చావటే, ఇంకా రాలేదా అని చూస్తున్నా. ఏంటలా నిలబడిపోయావు అని అడిగింది హాల్లో తలుపు దగ్గర చతికిలబడుతూ. ఇంట్లో పని కాలేదు, అందుకని. ఆ వ్యక్తికేసి చూస్తూనే వెళ్లి సుభద్ర ముందు కూర్చుంది. ఏంటే, దువ్వెం లేకుండా వచ్చి కూర్చున్నావు, ఎలా వెయ్యను? నవ్విందామె సిగ్గుగా. తెస్తాను నత్తయ్య, మరిచిపోయాను అంటూ టేబుల్ వద్దకు వెళ్లి దువ్వెన తీసుకుని ఆవిడ ముందు కూర్చుంది. అతను మాత్రం చేతిలో పుస్తకం మాట మరిచిపోయి ఆమెకేసే చూడసాగాడు. సుభద్ర తలదూవుతుంటే మధ్య మధ్యలో అతనికేసి దొంగ చూపులు చూస్తుందా అమ్మాయి. అతను తనకేసే చూస్తుండడం గమనించి ఎందుకబ్బా అలా చూస్తాడు అనుకుంది. తను అతనికేసి చూస్తున్న సంగతి మరిచిపోయి. అమ్మా, ఈ అమ్మాయి ఎవరే ఉన్నట్లుండి అడిగాడు. ఎవరేంట్రా, మన భవాని. అయ్యో, అసలు నీకు తెలీదు కదూ, మన ఇంటి పక్క మేడలో నీలకంఠం గారని లేరు,
నువ్విక్కడ లేకపోవడంతో వీళ్ళు తెలీదు అని మా అబ్బాయి శంకరం అని చెబుతానే, వాడేనే భవాని అంది సుభద్ర. భవాని ఆ శంకరమేనా అన్నట్లు ఒకసారి అతని ముఖంలోకి చూసింది. నిజమే, సుభద్రత్తయ్య చాలాసార్లు చెప్పింది ఇతని గురించి. సుభద్ర తల్లిదండ్రులకు మగపిల్లలు లేకపోవడంతో మనవణ్ణే తమ దగ్గర పెట్టుకుని చదివిస్తున్నారట. సుభద్ర భర్త పెరాలసిస్ వచ్చి చచ్చిపోతే సుభద్రే ఆస్తి వ్యవహారాలు ఇల్లు చూసుకుంటూ ఉందటిక్కడ. ఇవన్నీ ఆవిడే చెబుతుండేది అప్పుడప్పుడు మాటల్లో. ఏం చదువుతున్నావు భవానీని అడిగాడు శంకరం. నేనే నా నేను నేను అంటూ తడబడిపోయింది భవాని. శంకరం గట్టిగా నవ్వేశాడు. ఎందుకే నీ ఇల్లు బంగారంగాను అంత సిగ్గుపడతావు? ఇక్కడే ఫోర్త్ ఫారం చదువుతోందిరా అని. భవాని మా శంకరంకి వైజాగ్లో ఇంజనీరింగ్ చదవడానికి సీట్ వచ్చింది. ఇక ముందు సెలవులన్నీ ఇక్కడే గడుపుతుంటాడు అంది సుభద్ర సంతోషంగా. అయితే వీళ్ళన్నయ్యేనా అంటూ శంకరం ఏదో అనుబోతుండగా సుభద్ర అందుకొని, ఆ అప్పుడు చెప్పానే ఇంటి నుంచి పారిపోయాడని. దీని అన్నయ్యే పాపం పిచ్చి సన్నాసి. ఏం చేస్తాడు? ఆ మహాతల్లి పెట్టే బాధలు భరించలేక చెప్పా పెట్టకుండా ఇల్లు విడిచి పారిపోయాడు. అప్పటికి వాడికి 6 ఏళ్ళు, దీనికి 3 ఏళ్లును అంటూ. ఏమే భవాని, మీ అన్నయ్య నీకేమైనా గుర్తున్నాడటే అని అడిగింది. భవాని మౌనంగా తెలీదని బుర్రోగించింది. తనకి ఏడాది ప్రాయంలో తల్లి ఏదో జబ్బు చేసి చనిపోయింది. ఆ తర్వాత 6 నెలలకే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని, పినతల్లి కరుకోటకురాలై అన్నయ్యని చావు బాధేదని, తండ్రి కూడా తల్లి మాటలై పట్టుకుని తమనై కొట్టేవాడని, అందుకని అన్నయ్య ఓ రోజు ఇంటి నుంచి పారిపోయాడని, వాడెక్కడికి వెళ్ళింది ఎంతవరకు తెలీదని సుభద్రమ్మే చెప్పింది. తనకి చిన్నప్పటి నుంచి తల్లి లేకపోవడం, ఇంట్లో పినతల్లి తండ్రుల ఆప్యాయత దొరకకపోవడం వల్ల చిన్నప్పటి నుండి పక్కింటి సుభద్ర దగ్గర బాగా అలవాటైంది భవానికి. పినతల్లికి ఇంట్లో తీరికుండకపోవడం, తీరికున్న భావానికి జడ వేయడం ఇష్టం లేకపోవడంతో భావాని సుభద్ర చేతనే జడ వేయించుకునేది. అన్నయ్య ఎలా ఉంటాడో కూడా తనకి తెలీదు. పిన్ని కొట్టే దెబ్బలు భరించలేక పారిపోయాడు. తను ఆడపిల్ల కనుక ఎలాంటి బాధలు పెట్టినా తనకు తప్పదు. ఇంట్లో చాకరీ చేస్తుంటుంది కనుక పిన్ని తనని కొంచెం మాట్లాడడానికి వెనుకంజ వేస్తుంది. అక్కడికి తన వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ రోజు పిన్ని చేతుల్లో దెబ్బలు తిట్లు తప్పవు. తనుగాక తండ్రితో లేనిపోనివి చెప్పి ఆయన చేత కూడా తిట్టిస్తుంది. తలుచుకుంటేనే భావాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నల్లటి పొడుగాటి జుట్టును 2 జడలుగా వేసి పైకి మడిచి కట్టింది రిబ్బన్లతో సుభద్ర. లావుగా చక్కగా రిబ్బను కుచ్చుతో ఉన్న ఆ జడల్ని 2 క్షణాలు కన్నార్పకుండా చూశాడు. ఆ నల్లని ఒత్తైన తలకట్టు ఆమెకెంతో సౌందర్యాన్ని తెచ్చిపెట్టింది అనుకున్నాడు. ఇంతలో సుభద్ర కళ్ళల్లో పడనే పడ్డాయి భావాని కన్నీళ్లు. ఎందుకే పిచ్చిదానా ఏడుస్తావు? ఎప్పుడో వెళ్ళినవాడు ఇప్పుడు తిరిగొస్తాడా? ఎల్లకాలం నువ్విక్కడే ఇలాగే ఉంటావా? పెళ్ళై నీ అత్తవారింటికి పోతావు అంది ఊరడిస్తున్నట్టుగా సుభద్ర. భవాని లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ దువ్వెన టేబుల్పై పెట్టింది. సుభద్ర లేచి లోపలికి వెళ్ళింది. భవాని అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే బాధ అనిపించింది శంకరంకి. అంతవరకు లోకంలోని చిలిపితనమంతా ఆ కళ్ళల్లోనే నిండున్నట్లు చిరునవ్వులు చిందించిన ఆ కళ్ళు నీళ్లు పెట్టడం చూడలేకపోయాడు. శంకరం తొందరగా కుర్చీలోంచి లేచి భావాని దగ్గరగా వచ్చి చనువుగా ఆమె కన్నీళ్లు సుతారంగా తుడుస్తూ, చచ్చా ఇంత అందమైన కళ్ళు నీళ్లు పెట్టుకోవడమా అన్నాడు. అతని వైపు వింతగా చూసింది భావాని కళ్ళు విశాలం చేసి. అసలే పెద్ద కళ్ళు, అందులో విశాలం చేసి భయాచర్యాలతో వింతగా తడిగా మెరుస్తున్న ఆ కళ్ళని అలా ముద్దు పెట్టుకోవాలనిపించింది శంకరంకి. ఆ కోరికని బలవంతాన నిగ్రహించుకుని, ఎందుకలా చూస్తావు? నేనేం చెయ్యనులే శంకరం నవ్వుతూ అన్నాడు. భావాని తలంచుకుని అక్కడి నుంచి పారిపోయింది. సుభద్రతో కూడా చెప్పలేదు వెళుతున్నానని. ఆమె వెళ్ళిందికే చూస్తుండిపోయాడు శంకరం. ఆమె కళ్ళల్లో ఏదో అయస్కాంతం లాంటి ఆకర్షణ ఉంది. అప్పటికి 10 సార్లు పైగా అనుకున్నాడు ఆ మాట. ఆ తర్వాత శంకరం మరి చేతిలోని పుస్తకంలో ఒక పంక్తి కూడా చదవలేకపోయాడు. అలా అయింది వారి పరిచయం. తర్వాత సెలవులు 4 రోజులు కూడా తనకు తెలియకుండానే భవానీ కోసం ఎదురు చూడసాగాడు శంకరం. తల్లి దగ్గర జడలు వేయించుకోవడానికి వచ్చే సమయం బాగా గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడప్పుడు మాటలు కలిపేవాడు. శంకరం ఏదైనా జోక్ కట్ చేస్తే భవానీ బుగ్గలు సొట్టలు పడేలా నవ్వుతుంటే తన్మయంగా చూసేవాడు. శంకరం భవానీ అలా రోజు రోజుకి దగ్గరవుతుంటే సుభద్ర చూసి చూడనట్లు ఊరుకునేది. గుణవంతురాలు సౌజన్యవతి అయిన భావానిని కోడలుగా చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన ఆమె అంతరంగంలో ఉంది. అందుకే కావాలని వాళ్ల పరిచయాన్ని పెంచింది. భావాని తల్లిదండ్రులకి ఎక్కువగా ఈ విషయం తెలీదు.
అందుకే శంకరం సెలవులకు వచ్చినప్పుడల్లా ఏ బిందు మాధవ స్వామి ఆలయంలోనో గోదావరి ఒడ్డునో కలుసుకుంటూ ఉంటారు. చదువు పూర్తి అయ్యాక గాని శంకరం వివాహం మాట తలపెట్టకూడదని నిశ్చయించుకుంది సుభద్ర. భవానీ శంకరం కూడా అలాగే నిశ్చయించుకున్నారు. అలా సుమారుగా 4 సంవత్సరాలుగా వాళ్ళ స్నేహం వృద్ధయి, అనురాగం, అనుబంధం వాళ్ళ మధ్య పెనవేసుకుపోయాయి. భవానీ స్కూలు ఫైనల్ పాస్ అయి పినతల్లి కారణంగా చదువు మానేసింది. సుజన స్కూలుకి టైం అయిందంటూ భోజనానికి కూర్చుంది. భవానీ గదిలో ఏదో పుస్తకం చదువుతూ చదువుతూ వదిలేసి ఆలోచనలో పడింది. ఈ మధ్యన శంకరం దగ్గర నుండి లెటర్ వచ్చి చాలా రోజులైంది. ఎందుచేతనో రాలేదు. తనకి డైరెక్ట్ గా ఇక్కడికి రాస్తే పిన్ని తండ్రి చూస్తారని సుభద్రతకే వస్తాయి తన లెటర్స్ కూడా. అత్తయ్య ఆ ఉత్తరాలు తనకే ఇస్తుంది. ఒక్కసారి అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఉత్తరాలేమైనా వచ్చాయేమోనని అడిగొస్తే, పిన్ని ఎందుకైనా పిలిస్తే అసలు ఏం చేస్తుందో, తొందరగా తిరిగి రావచ్చు అనుకుంటూ భవానీ లేచి వంటింటి వైపు వెళ్ళింది. వంటింట్లో వరలక్ష్మి ఏదో సణుక్కుంటూ సుజనకు అన్నం వడ్డిస్తోంది. అప్పటికే నీలకంఠం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పిన్ని సణుక్కోవడం తన గురించేనని తెలిసిపోయింది భవానికి. ఇప్పుడు వెళితే ఇంకేమైనా ఉందా అనుకుంటూ పిల్లిలా వచ్చిన దోవనే వెనక్కి తిరిగింది భవాని. గదిలోకి వెళ్ళాక అనిపించింది భవానికి, పోనీ ఈ పుస్తకం ఇచ్చేసి వస్తానని చెబితే అని పుస్తకం తీసుకుని వంటింటి వైపు వెళ్ళింది. పిన్ని అంటూ పిలిచింది నెమ్మదిగా. ఏదో పనిలో ఉన్న వరలక్ష్మి ఏం అన్నట్లు చూసింది తల తిప్పి. ఈ పుస్తకం సుభద్రత్తయ్యకి ఇచ్చొస్తాను పిన్ని అంది భయం భయంగా. వెళ్ళు తల్లి వెళ్ళు, నేనెప్పుడైనా అడ్డు పెట్టానా, ఇప్పుడు పెట్టబోతానా అంది విసురుగా. ఆమె అలా అంటుందని తెలిసి అడగడం తన బుద్ధి తక్కువ అనుకుంది. మెల్లగా గదిలోకి పోయి కూర్చుంది. మధ్యాహ్నం సుజన స్కూలుకు పోయాక వరలక్ష్మి నిద్రపోవడం చూసి చడీ చప్పుడు చేయకుండా సుభద్రింటికి వెళ్ళింది భవాని. అత్తయ్య అంటూ ఏదో అడగబోయేసరికి, నువ్వెందుకోసం వచ్చావో తెలిసిలేవే. 10 రోజుల తర్వాత వాడి దగ్గర నుంచి ఇవాళే వచ్చింది నాకు ఉత్తరం అంటూ సుభద్ర భవానీకో కవర్ అందించింది. అది అందుకుని, సాయంత్రం వస్తాలే అత్తయ్య, ఇంట్లో ఎవరూ లేరు అంటూ వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది భవాని. వెనకాల నుంచి సుభద్ర నవ్వుకుంది పిచ్చిపిల్ల అనుకుంటూ. పిన్ని లేచిందేమో అనుకుంటూ పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది ఇంట్లోకి. వరలక్ష్మి నిద్రపోతూనే ఉండడం చూసి అమ్మయ్యా అనుకుంది. గదిలోకి పోయి మంచం మీద కూర్చుని కవర్ విప్పింది. మై స్వీట్ హార్ట్ భవానీ, ఈ మధ్య నీకు లెటర్ రాసి చాలా రోజులైంది కదూ. ఏం చేయని చెప్పు, వర్క్ ఎక్కువగా ఉంది. నిమిషం నిమిషం చిరునవ్వులు చిందించే నీ మోము కనబడుతుంటే ఏ పని చేయబుద్ధి కాదు. అయినా చేయక తప్పడం లేదు. భవానీ, నా ఉత్తరం కోసం నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటావని తెలుసు. అయినా ఆలస్యం చేశాను. కోపం తెచ్చుకోకేం. పోయింది కదూ. అక్కడికొచ్చేసి నీ ఒడిలో తల పెట్టుకుని నీతో కబుర్లు చెబుతూ నువ్వు సన్నసన్నగా నవ్వుతుంటే నీ బుగ్గల్లో అందంగా పడే సొట్టల్లో పూచే గులాబీలు ఏరుకోవాలనిపిస్తోంది. ఇంకా ఎన్నాళ్లకో భవానీ. అదేనా ఇంకా కొన్నాళ్లే, ఆ తర్వాత మనిష్టం. ఇంక నిన్ను దూరంగా ఉంచను. అబ్బా, నీ కళ్ళు, నీ 2 నేత్రాలు ఎంత అందమైనవు భవానీ. భగవంతుడు నీకెంత అందమైన కళ్ళను ప్రసాదించాడు. నీకా? కాదు. ఆ అందమైన కాటుక కళ్ళు నావి. నావే కాదు, అవును, ఎప్పటికీ నావే. నేను ఇదివరలో ఓ ఉత్తరంలో రాశాను. మా క్లాస్మేట్ సునీత గురించి గుర్తుందా భవానీ? ఆమెను విదిలించిన కొద్దీ నా వెంట పడుతోంది. భవానీ, అదిగో అప్పుడే నీ ముఖంలో రంగులు మారిపోయాయి. సిల్లీ గర్ల్. అంత జలసి ఎందుకు? మొన్న వాళ్ళింటికి టీకి రమ్మని బలవంతం చేసింది. రానన్నాను. దాదాపు ఏడ్చేసింది. పాపం జాలేసి వెళ్ళాను. తను నన్ను ప్రేమిస్తోందట. ఇలాగే ఏవేవో కబుర్లు చెప్పింది. నేను నీ గురించి చెప్పాను. ఇంక చూసుకో, ఆమె ముఖం చెప్పలేనంత నవ్వొచ్చింది. భవానీ, కలలోనైనా గాని భావానికి తప్ప అన్యులకు ప్రవేశం ఇవ్వగలనా? సరే గాని కాలం వృధాగా గడిపేస్తున్నావా? వద్దు భవానీ. టైమ్ ఈజ్ మనీ అన్నారు. మనీ కంటే ఎక్కువగా విలువగా వాడుకోవాలి కాలాన్ని. నువ్వు నేను చెప్పినట్లుగా మంచి బుక్స్ చదువుతున్నావా? మీ ఇంట్లో వాళ్ళు నీ చదువు మానిపిస్తే మానిపించారు. నువ్వు నాదానివయ్యాక తప్పకుండా చదివిస్తాను. భవానీ, నీకెంతవరకు చదవాలనుంటే అంతవరకు చదువుకుంది గాని. అందుకే ఇంగ్లీష్ చదవడం బాగా ఇంప్రూవ్ చేసుకో. మా ఇంట్లో నా గదేంట్లే, మరి కొన్నాళ్ళు పోతే మన గది. బీరువాలో చాలా బుక్స్ ఇంగ్లీష్ ఉన్నాయి. రోజు పట్టుకెళ్ళి చదువుతూ ఉండు. నీకు అర్థం కాకపోయినా సరే, నీకు తెలియని చోట్ల అండర్లైన్ చెయ్యి. నేనిక్కడికి వచ్చినప్పుడు చెబుతాను వాటి అర్థాలు. తెలిసిందా? చూసావా భవానీ, నీకు ఈ లెటర్ రాస్తుంటే నా క్లాస్మేట్ ప్లస్ రూమ్మేట్ అసూయపడిపోతున్నాడు. నీకు నేనేం రాస్తున్నానో చూడాలని వెధవ ఆదుర్దావాడికి. పాపం, ఎంతవరకు వాడికి లెటర్స్ రాసే అమ్మాయిలు లేరు. ఎన్ని పేజీలు రాస్తావరా బాబు అని గోల పెట్టేస్తున్నాడు చెవి దగ్గర జోరీగలాగా.
అమ్మకి ఉత్తరం రాశాను. నేను దీపావళికి వస్తాను. మరుంటాను భవానీ, నీ శంకరం. భవానీ ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదువుకుంది. తిరిగి తిరిగి ఉత్తరం చివర నీ శంకరం అన్న మాట. అవును, శంకరం ఎప్పటికీ నావాడే. ఎవరూ వేరు చేయలేరు ఈ భవానీ శంకరంలని. పాపం సునీత పిచ్చిది, నవ్వుకుంది భవానీ. ఆమె తనని ఆకర్షించాలని విశ్వ ప్రయత్నం చేస్తోందని ఇంతకు ముందు ఉత్తరంలో రాశాడు శంకరం. తమ కాలేజీలో జరిగే ప్రతి విషయం తనకు రాస్తాడు, ఏమీ దాచకుండా. ఎంతమంది సునీతలు గాని వినీతలు గాని శంకరంని తనకు దూరం చెయ్యరు, చెయ్యలేరు. అబ్బా, తన కళ్ళని ఎంతగా పొగిడాడు. ఎందుకో అతనికి తన కళ్ళంటే అంత ఇష్టం. భవానీ లేచి టేబుల్ మీదున్న అద్దం చేతిలోకి తీసుకుని చూసుకుంది. ఆనందంతో ముఖం కాంతివంతంగా వెలిగిపోతోంది. విశాలమైన కళ్ళల్లో అద్దంలోని తన ప్రతిబింబాన్ని ఓరగా చూసుకుంది. ఆ క్షణంలో తన కళ్ళు తనకే ఎంతో అందంగా సుందరంగా కనిపించాయి. నిజమే, తన కళ్ళు చాలా అందమైనవి. అందుకే శంకరంకి తన కళ్ళంటే అంత ఇష్టం. నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాయి ఈ కళ్ళు. తన కళ్ళ మీద తనకే అసూయ వేసింది ఒక్క క్షణం. ఎక్కడ చేస్తారో ఏమో, ఇంట్లో దొంగలు దూరినా ఇంతే, తినడానికి తప్ప మరెందుకు పనికిరాని మనుషులు. వరలక్ష్మి ఎప్పుడు లేచిందో గాని ముందు గదిలోంచి పెద్దగా అరవసాగింది. ఆ అరుపులకొక్కసారిగా అదిరిపడింది భవాని. చేతిలోని ఉత్తరాన్ని గబగబా మడిచి దిండు కింద పెట్టి గుమ్మంలోకొచ్చింది. ఇంట్లో ఉన్నావా మహాతల్లి? ఎక్కడికైనా పోయేవేమో అనుకున్నాను. దిక్కుమాలిన పుస్తకాలు చదివి చదివి విసుగువేదు కాబోలు. మహా ఎలాగైతే చదవడం నేర్చారు. హాల్లో కూర్చుని భావానిని చూడగానే సాధించుకోసాగింది వరలక్ష్మి. ఏంటి పిన్ని, ఇప్పుడేమైంది? అసలు విషయం ఏమిటో అర్థం కాక అడిగింది భవాని. ఏమవ్వాలి తల్లి, ఇంకాను పెద్ద పీనుని చాకరీ చేసి చేసి పడుకున్నాను కదా, ఆ మాత్రం బుద్ధి లేదు. తలుపులు బార్లా తీసిపోయి ఆ గదిలో పడుకుంటావా? ఇక్కడి వరకు వచ్చిపోయింది కుక్క. కుక్కే కనుక సరిపోయింది, దొంగలొచ్చిపోయిన ఇంతే కదా అంటూ భావాని వైపు రౌద్రంగా చూస్తూ చేతులు తిప్పేస్తూ అంది వరలక్ష్మి. అది కాదు పిన్ని, నేను అంటూ ఏమో చెప్పబోతుంటే, ఏది కాదు, నువ్వేం చెప్పకర్లే, వెళ్ళు. నీకు మట్టుకు ఇంటి బాధ్యత లేదు, ఒక్క తినడానికేనా? వరలక్ష్మి ఇంకా ఏమేం అంటుంటే అక్కడి నుంచి వెనక్కు తిరిగి వెళ్లబోయింది భవాని. ఒక్క నిమిషంలో అంతకు ముందున్న ఆనందమంతా హరించిపోయింది భవానీలో. తను తినడానికి తప్ప మరి దేనికి పనికిరాదా? తను బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందా? పొద్దున్న లేచింది మొదలు తను ఇంట్లో ఎన్ని పనులు చక్కబెడుతుంది. అవేవి పిన్ని కంటికి ఆనవా? లేక అనాలనంటుందా? తనెంత మంచిగా ఉందామన్నా అంతకంతా దూరంగా ఉంచుతుంది పిన్ని. తనకు పిన్నంటే గౌరవం. తన తల్లి స్థానంలో ఉన్న ఆమె కూడా తన తల్లే. తనెప్పుడూ ఆవిడిని పిన్ని అని పిలిచినా సవతి తల్లిగా మట్టుకు ఎంచలేదు. అన్ని విధాలా పిన్నికి ప్రీతికరంగా ఉండాలనే తను కోరుకుంటుంది. అయినా తన దురదృష్టమేంటో, పిన్ని తనని ఎప్పుడూ వేరుగానే చూస్తుంది. ఎదురుగా గోడకున్న తల్లి ఫోటో చూడగానే దుఃఖం ఆగలేదు భవానికి. అక్కా, అక్కా అంటూ భవానీ ముఖం తన వైపుకు తిప్పుకున్న సుజన ఉలిక్కి పడింది. ఏడుస్తున్నావా? ఎందుకక్కా ఏడుస్తున్నావు? అమ్మేమైనా అందా? సుజన భవానీ గెడ్డం పుచ్చుకుని ఆప్యాయంగా అడిగింది. లేదు సుజీ, లేదు. పిన్ని నేనేం అనలేదు. కళ్ళు తుడుచుకుంటూ అంది తొందరగా. మరెందుకు ఏడుస్తున్నావు? నిజం చెప్పక్క. ఏం లేదు సుజీ, ఊరికినే ఊరికినే. కాదు, నువ్వు నిజం చెప్పడం లేదు. ఆ అమ్మాయి నిన్ను తిట్టుంటుంది. ఎందుకు? భవానీ సుజనకేసి చూసింది. ఆ ఇంట్లో తన మీద పూర్తి వాత్సల్యానురాగాలు, ప్రేమాభిమానాలు ఉన్నది సుజనకు మాత్రమే. జరిగిన విషయం చెప్పింది భవానీ. అది విని సుజన తల్లి మీద మండిపడింది. ఆమెకి బుద్ధిగా జ్ఞానం లేకుండా పోతుంది. ఈ చిన్న తప్పు కోసం నిన్ను ఎన్నెన్ని మాటలంటుంది అంటూ అరుస్తున్న సుజన నోరు నొక్కేసింది భవానీ. సుజీ, తప్పు. తలుపులు తీసుంచడం నాదే పొరపాటు. పిన్ని మటుకు నన్ను ఊరికే అంటుందా? నువ్వు పిన్నినేమి అనుకో. అదేంటక్క, ఊరికే అంటే నువ్వెందుకు పడాలి? పౌరుషం లేదు? భవానీ చేతిని తొలగించి కోపంగా అంది సుజీ. ఊరికే మట్టుకు ఎవరంటారు సుజీ? తప్పు నాది. సరేగాని ఈ విషయం అమ్మని అడగనని మాటివ్వు అంటూ చేయి జాపింది. నీ మంచితనమే నీకు శత్రువు అవుతోందక్క అంటూనే అక్కగారి చేతిలో చేయి వేసింది సుజన.